అండి అందరికీ నమస్కారం. ఈ పూట అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. మనం ఏవైతే క్లియరెన్స్లో పెట్టామో మనకి రీజనబుల్ ప్రైస్ వచ్చిందని చాలామంది అడుగున్నారు. చాలా ట్రై చేసామండి. ప్రోడక్ట్ అయితే మనకు వచ్చిన వరకు ఇక పెట్టడమే. ఏమైనా వీవింగ్ డిఫెక్ట్స్ ఉంటే లేకపోతే లేదు. ఇదిగోండి ఇక్కడ వీవింగ్ డిఫెక్ట్, డ్యామేజ్ కాదు, ఆ లైన్ అనేది వీవ్ డిఫెక్ట్ అనమాట. సో బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ వస్తుంది. కొల్లం పట్టు అండి. కొన్ని దగ్గర ఇవి లీఫీ పట్టు అని కూడా అంటున్నారు షాప్స్లో అయితే మాత్రం. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. దట్టు మనకి లైట్ వెయిట్లో అయితే ఉంటుంది. వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ప్రైజింగ్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. జస్ట్ ఫర్ 999కి మీకు ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఇది వచ్చేటికి మీకు ఆఫ్ వైట్ అనమాట. వైట్ కలర్ అండి. దీనికి లావెండర్ కలర్ కాంబినేషన్లో ఇలా అయితే వచ్చింది. అందరం అంటే ఓపెన్ చేయొచ్చు కదా, అవసరం లేదని. అన్నిటికీ మిస్టేక్స్ రావు. ఏదైనా ఒక దగ్గర వస్తే రావచ్చు, లేకపోతే లేదని కాన్సెప్టే. కానీ ప్రతిదానికి మిస్టేక్స్ అయితే అది ఒకటే మిస్టేక్స్ అయితే వచ్చే శారీ అయితే కాదండి. ఓకేనా. ఆఫ్ వైట్కి మనకి లైట్ లావెండర్ కలర్, ఇదే కలర్లో బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది. జస్ట్ ఫర్ 999 అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి పీచ్ కలర్ అండి. మీకు ఇది వచ్చరికి పీచ్ కలర్కి లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటాయండి శారీస్ కానీ కలర్స్ కానీ. అండ్ వేర్ చేస్తే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఇదే దాని ఏమంటారు కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చరికండి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ అండి. దీనికి కూడా ఆరెంజ్ కలర్లోనే బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ కలర్ జస్ట్ ఫర్ 999 అండి. సో బ్యూటిఫుల్ మిర్చి రెడ్కి ఆరెంజ్ కలర్. రెండు నిజం చెప్పాలి అంటే రెండు డార్క్ కలర్సే, బట్ రెండు మిక్స్ అయితే ఒక డిఫరెంట్ కలర్ లాగా, అంటే కొంచెం గాడిగా లేకుండా, మరి గాడిగా అంటే ఎబ్బెట్టిగా లేకుండా ఉంది. ఆడ కూర్చో ఒక 5 నిమిషాలు. ఎబ్బెట్టిగా లేకుండా చాలా బాగుందన్నమాట శారీ అనేది. అండ్ కట్టుకుంటే కూడా లుక్ అనేది సూపర్గా ఉంటుంది. అమ్మ ఒక 5 నిమిషాలు చీరలు ఇటు నాకు. నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రీన్, మెరూన్ అండ్ గ్రీన్ అండి. ఇక ఇది చెప్పక్కర్లా మావ చిగురు కలర్ అండి. పచ్చ అండ్ మావ చిగురు కలర్. అసలు ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. కొన్ని సంవత్సరాల నుంచి ఇది కాంబినేషన్ అనేది అలాంటి కాంబినేషన్. సేమ్ పట్టు చీర లాగానే ఉంటుందండి శారీ. యాస్టీస్ పట్టులానే ఉంటుంది మీకు. నెక్స్ట్ వన్ వచ్చరికి లైట్ గ్రీన్ కలర్కి అండ్ లైట్ గ్రీన్ కలరేనండి. మంచి లైట్ దాన్ని ఏమంటారు ప్యారెట్ గ్రీన్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇదిగోండి దీనికి ఇది డిఫెక్ట్. సో ఇది వేవ్ డిఫెక్ట్ అండి దీనికి. సో ఇది వేవ్ డిఫెక్ట్, డ్యామేజ్ కాదు, వేవ్ డిఫెక్ట్ అంతే. వేవ్ డిఫెక్ట్స్ ఇటు నాన్న అలాగా అందుకు ఓపెన్ చేయడం కుదరదు నాకు, నేను చేస్తా. నెక్స్ట్ వన్ వచ్చరికి బ్లూ కలర్ అండి. అసలు ఇదైతే పోచంపల్లి పట్టు చీర ఉన్నట్టుందండి శారీ అయితే. యాస్టీస్ పట్టు చీరలానే ఉంది. సో ఇది లుక్ అండి, చూడండి నిజంగా ఎంత బాగుంది. సేమ్ పట్టున్నట్టే ఉంది శారీ. అండ్ ఇదే కలర్లో బ్లౌజ్ వస్తుందేమో. ఇది బ్లౌజు అండ్ ఇది పళ్ళు పట్టు. సూపర్గా ఉంది పీస్, చాలా బాగుంది. అండ్ వైలెట్ కలర్ అండి. స్వాన్స్ శారీ అనమాట, సింగిల్ శారీ అనండి. ఇదిగోండి శారీ, బ్యూటిఫుల్ శారీ అండి, బ్యూటిఫుల్ శారీ. జస్ట్ ఫర్ 999కి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మంచి గ్రీన్ కలర్ అండి, ఎమరాల్డ్ గ్రీన్ కలర్కి మనకి ఏమంటారు రాణి కలర్ కాంబినేషన్. రాణి కలర్ కూడా కాదు, పింక్లోనే డిఫరెంట్ షేడ్. ఇది కూడా అంతే. టోటల్ ఓవరాల్ అంతా మీకు పోచంపల్లి స్టైలే వస్తుంది సార్. ఇది ఇలా ఇచ్చి నేను వేసుకుంటాను. ఇందాట్లో ఇచ్చి లైట్ స్కై బ్లూ కలర్కి బేబీ పింక్ అండి. సో మునియా స్టైల్ వస్తుంది. బార్డర్ అనేది మీకు మునియా బార్డర్ లాగా వస్తుంది. సో ఇది లుక్ అండి, శారీ లుక్ ఇలా వస్తుంది. ఓకేనా. పైకి కొంచెం వీడియో ఇబ్బందిగా ఉంటుంది ఇవాళ, ఎందుకంటే ఇవాళ శివ వేస్తున్నాడు అనమాట మనకి. మంచి గ్రీన్ కలర్ అండి. శారీ అంతా బుటీ కాన్సెప్ట్. బార్డర్ వచ్చేసరికి పికాక్స్ ఇలాగ బుటీ కాన్సెప్ట్ అండి. బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది మీకు శారీ. అండ్ దీని ప్రైస్ ఆల్సో 999. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రత్నావళి బ్లూ కలర్కి మనకి మంచి కెరోసిన్ బ్లూ, దీన్ని ఇప్పుడు ఏమంటున్నారు టీల్ బ్లూ అంటున్నారు కదా, ఆ కాంబినేషన్లో శారీ. సో ఇవి వీటిల్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జరీకోటా శారీస్ అండి. జరీకోటా టిష్యూ శారీస్. నార్మల్గా ఇవి వీవింగ్తో కనుక వచ్చి ఉంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు దీనికి ఏమంటే డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. అలా కాకుండా ఈ డిజిటల్ ప్రింట్ ఏరియాలో మనకి పైతాని కానీ ఇంకేదైనా స్టైల్ ఆఫ్ బార్డర్ వచ్చిందనుకోండి, దీని ప్రైస్ అనేది అమాంతం ఒక 3000 2000 రేంజ్ ఉంటుంది.
సో ఇదేంటంటే మనకి జరీకోట టిష్యూ అండ్ ఫ్యాబ్రిక్ దగ్గరగా చూసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఒకటే బేస్, బట్ ఏంటి అంటే మనకి డిజిటల్ ప్రింట్లో వచ్చింది మార్కెట్లోకి ఇది. అండ్ పల్లూస్ రిచ్ పల్లూస్ వస్తాయి, బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుంది ప్లెయిన్. అండ్ మనకి ఇదిగా శారీ వచ్చేసరికి ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి, సీరియస్లీ చాలా 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 వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తుంది. జస్ట్ ఫర్ 899 అండి. ఇదేనా ఈజీ టు ఈజీగా మీకు 1800 ఉంటుందండి. శారీ కొనుక్కోవాలంటే 1800 ఉంటుంది. చాలా బాగుంది అసలు శారీ కలెక్షన్, అసలు అద్దరిపోయింది అసలుకి. సో గోల్డెన్ క్రీమ్ అండి, లైట్ గ్రీన్. అండ్ ఫస్ట్ చూసింది లైట్ పేస్టల్ షేడ్ అనమాట. ఫస్ట్ చూసింది బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి, అద్దరిపోయింది బేబీ పింక్. బేబీ పీచ్, ఓకేనా. సో ఇవి కలెక్షన్ అండి. ఇది ఇలా వస్తుంది అనమాట మనకి. డిజిటల్ ప్రింట్ అయితే ఇలా వస్తుంది. జరీ కాటా టిష్యూ శారీస్ అసలు డోంట్ మిస్ ఇట్ అండి. అసలు నాకు తెలిసినంత వరకు మిస్ అవ్వద్దండి. చాలా ట్రై చేస్తే కానీ మనకి దొరకనటువంటి కలెక్షన్ అండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మీరు. ఫ్యాబ్రిక్ అంతా ఇట్లానే వస్తుంది, మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది. 899 ప్రైజింగ్ అండి, ఓకేనా. వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను. థ్యాంక్ యూ.